చలో పార్ట్ 2 అయితే పట్టుకొచ్చేసిన. ముందుగా థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. నేను మంచిగా ఉన్నా. చాలా మంది డిఎం చేసినారు, బ్రో ఎట్లుంది, అసలు ఏం జరిగింది, దాని తర్వాత ఏమైంది అని. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఏమైందో చెప్తా. ముందుగా అందరికి సారీ, ఆ వీడియోలో ఉంది నేనే, కానీ కింద పడ్డది మాత్రం నేను కాదు. ఆ కింద పడిన వీడియో నాకు సోషల్ మీడియాలో దొరికింది. వాటర్ గడ్డ కట్టడం నిజమే, దానిపైన స్నో లేయర్ ఉండు నిజమే, ఆ ఐస్ పైన నడుచుకుంటా సగం దూరం పోయి ఫోటోలు వీడియోలు దిగింది కూడా నిజమే. అంతా మంచిగా ఉండే, ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయినాం. ఒక్కసారి ఐస్ బ్రేక్ అయిన సౌండ్ రాగానే కథం పరుగో పరుగు వెనకాల జూరకుండా ఉడికినాం. నిజంగా చెప్తున్నా, ఐస్ బ్రేక్ ఇట్లా అయ్యి ఉంటే నా పరిస్థితి కూడా టైటానిక్ సినిమాలో జాక్ పరిస్థితి అవుతుండే. బయటికి వచ్చినాక 2 రోజులు అదే తిరిగింది మైండ్లో, అరే ఐస్ బ్రేక్ అయితే ఏమైతుండే అని. పేరెంట్స్ అంత కష్టపడి ఇక్కడికి పంపించినారు, వీళ్ళు సెటిల్ అవుతారు, వీళ్ళు సాధిస్తారు ఏదో ఒకటని. దేశం కానీ దేశంకి వచ్చి ఇవన్నీ చేసుడు కరెక్ట్ కాదనిపించింది. కావాలని ఎవ్వరు చేయరు, అనుకోకుండానే జరుగుతాయి అన్ని. అప్పుడే అనుకున్నా దీనిపైన ఒక వీడియో తీద్దామని, ఎంజాయ్మెంట్స్ కోసం రిస్క్ చేయకండి అని. డైరెక్ట్ ఈ వీడియో పెట్టి నీతులు చెప్తే ఎవ్వరు వినరు. అరే ఒకటి ఇట్లా నీళ్ళ పడ్డాడు అంటే ఇంట్రెస్ట్ వస్తుంది, అందుకే ఆ వీడియో అటాచ్ చేసినా, ఏమనుకోకండి, సారీ. పేరెంట్స్కి ఫ్యామిలీకి దూరంగా ఉండుకుంటూ అబ్రాడ్కి వచ్చి కష్టపడి చదువుకొని పార్ట్ టైం చేసుకుంటాం. ఎంజాయ్మెంట్ కూడా ఖచ్చితంగా ఉండాలి, ఏం చేసినా కొంచెం జాగ్రత్తగా చేయండి. అబ్రాడ్లో ఉండే వాళ్ళే కాదు, ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా, ఎక్కడ కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు చూసి జాగ్రత్తగా అన్ని తెలుసుకొని వెళ్ళండి. అడ్వెంచర్స్ కోసం లైఫ్ని రిస్క్లో పెట్టకండి. రిస్క్ చేస్తే లైఫ్ రస్ట్ పట్టిపోతుంది. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఈ వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. జై హింద్.